హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో మిక్స్డ్ కలెక్షన్స్ అన్ని చూపించేస్తాను. గోల్డ్ రెప్లికా ఆఫ్ బ్రేస్లెట్ కలెక్షన్స్, బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండ్ సమ్ ఆఫ్ ద గోల్డ్ రెప్లికాస్ ఇన్ ద ఇయర్ రింగ్స్ యాజ్ వెల్ యాజ్ పెండెంట్స్. అలా డిఫరెంట్గా అన్ని ప్యాటర్న్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బ్రేస్లెట్. జనరల్గా అయితే బ్రేస్లెట్స్లో బ్యాంగిల్స్లో కుందన్ బ్యాంగిల్స్ చూసాము, కుందన్ కడా చూసాము. బట్ ఈ ఫస్ట్ టైం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అంటే చైన్ మోడల్ బ్రేస్లెట్స్లో కుందన్ స్టోన్తో వచ్చేసి ఎగ్జాక్ట్గా గోల్డ్ రెప్లికా ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. చాలా చాలా డీసెంట్గా ఉంది. అండ్ మీకు పాలిషింగ్ కానీ, నీట్నెస్ కానీ, స్మూత్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఇదంతా కూడా నక్షి బాల్స్, స్మాల్ సైజ్ ఆఫ్ ద నక్షి బాల్ బ్యాకర్ పార్టీలో వచ్చేస్తుంది. రూబీ, కుందన్లో రూబీ అండ్ గ్రీన్ ఇలా మిక్స్డ్గా వచ్చేసింది అనమాట. కంప్లీట్గా పార్టీ వేర్ కలెక్షన్. ఎలాంటి పార్టీస్కైనా హ్యాపీగా అంటే రెగ్యులర్ బ్రేస్లెట్ కంటే ఇది యూనిక్గా డిఫరెంట్గా పెట్టేసుకోవచ్చు. మీకు డిజైనింగ్ అలాగే ఉంది, స్మూత్నెస్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. అన్ని సైజ్ ఆఫ్ హ్యాండ్స్ వాళ్ళకి ఇది సెట్ అయిపోతుంది. పర్టికులర్గా 2'4", 2'6", 2'8" అని కాకుండా ఏ కైండ్ ఆఫ్ హ్యాండ్స్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. అండ్ దిస్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చాలా చాలా బాగుంది. మీకు ఈవెన్ వీడియోలో చూపించిన దానికంటే లైవ్గా చూస్తే ఇంకా 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 బాగుంది. నక్షి వర్క్ వచ్చేసింది కంప్లీట్గా. ఓకే. అండ్ ఇలా బ్రేస్లెట్ మోడల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసిందండి. ఇదైతే చాలా సింపుల్ బడ్జెట్లో నక్షి బాల్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా రూబీల్లో పోటా స్టోన్ వచ్చేస్తుంది అనమాట. డల్ పాలిషింగ్లో ఉంది. ఇది జస్ట్ ఇలా అడ్జస్టబుల్, ఏ సైజ్ వాళ్ళకైనా మనం పెట్టేసుకోవచ్చు. ఏ సైజ్ వాళ్ళైనా అడ్జస్ట్ చేస్తూ వేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాంగిల్ ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జస్ట్ ఒక బ్యాంగిల్ కి నక్షి బాల్స్ వచ్చేసి రూబీలో పోటాస్టోన్ వచ్చేస్తుంది. ఈ బాల్ జస్ట్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఇది ఫ్రంట్ కైనా వేయచ్చు, ఇలా బ్యాక్ సైడ్ కైనా వేయచ్చు. ఎంత దగ్గరగా కావాలనుకుంటే అంత దగ్గరికి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ వెనకాల ఏంటంటే ఇది అడ్జస్టబుల్. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ సైజ్ ఆఫ్ హ్యాండ్ యూ కెన్ వేర్. దీన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసేసుకోండి సరిపోతుంది. ఏ సైజ్ వాళ్ళకైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ డిజైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ వెరీ యూనిక్. నీట్నెస్ అండ్ ద బ్యూటీ, everything is beautiful. And the price for this is 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఫర్ దిస్ పీస్. ఓకే. అండ్ ఈ కేటగిరీ ఆఫ్ కలెక్షన్లోనే మీకు ఇంకొక పీస్ కూడా ఉంది, అది కూడా చూపించేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇది వచ్చేసి ఏంటంటే జస్ట్ లైక్ ఈ గోల్డ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేసేసుకొని వేసుకోవచ్చు. జస్ట్ మనం గోల్డ్లో అయితే ఎలా ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు. నీట్గా ఉంటుంది. పీకాక్ ప్యాటర్న్లో వచ్చేసింది. కార్వింగ్ అయితే డీప్గా వచ్చేసింది. ఎలాంటి ఘాట్ మోటివ్స్ లేదు. సింపుల్గా హ్యాండ్స్కి సింపుల్గా వేసుకొని మన వర్క్ ప్లేస్ అవ్వచ్చు, పార్టీ వేర్ అవ్వచ్చు, క్యాజువల్ వేర్ అవ్వచ్చు, అలా దేనికైనా ఆల్ పర్పస్గా వేసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ 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 ఆప్షన్ అని చెప్పేస్తాను. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 450. ఇదేంటంటే ఓపెనబుల్. జస్ట్ మనకు గోల్డ్లో ఎలాగైతే ఉంటుందో హుక్ పెట్టేసి ఓపెన్ చేసుకుంటాం కదా, ఇది ఆ ప్యాటర్న్. ఇదేమో కంప్లీట్లీ ఓపెనబుల్ అనమాట. వితౌట్ హుక్ ఇది ఓపెనబుల్, అడ్జస్టబుల్. ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకో కేటగిరీ ఆఫ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఐ షో యూ దట్ ఆల్సో. ఇది కూడా అగైన్ విత్ జడావ్ కుందన్లో వచ్చేసింది. ప్రీమియం క్వాలిటీ. మీకు ఇది బ్యాక్ వర్క్ అంతా కూడా ఇలా డీటెయిలింగ్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది స్మూత్గా, జస్ట్ లైక్ గోల్డ్లో కనుక ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద కుందన్స్. వైట్ స్టోన్స్ కి పక్కగా అంతా కూడా మీకు మిడిల్లో అంతా కూడా కుందన్ వర్క్ వచ్చేస్తుంది. జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. బిగ్ సైజ్ కైనా స్మాల్ సైజ్ కైనా ఎవరికైనా సెట్ అయిపోతుంది. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు ఇలా వేసుకోవడమే అనమాట ఈ బ్యాంగిల్. ఇది ఎంత నీట్ గా ఉందో చూడండి హ్యాండ్. ఇఫ్ యు ఆర్ అ వెరీ బిగ్ సైజ్ ఆఫ్ హ్యాండ్ దీన్ని కాస్త ఇట్లా ఎక్స్పాండ్ చేసేసి వేసుకోండి అంతే. ఓకే. దీస్ ఆల్ ఆర్ ద ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్.
ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 690. దిస్ ఈస్ ద ప్రైస్ ఫర్ సింగిల్ పీస్, బికాస్ ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ జడా కుందన్ స్టోన్. 690 ఇస్ ద ప్రైస్. ఓకే, అండ్ దీంతో పాటుగా మీకు కొరల్స్ లో కూడా బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. టెంప్టింగ్ అంటే టెంప్టింగ్ బ్యాంగిల్స్. మనలో ఎంతమందికి కొరల్స్ లో రియల్ గోల్డ్ లో బ్యాంగిల్స్ ఉంటాయో చెప్పండి. డల్ పాలిషింగ్ లో వచ్చేసింది, నక్షి వర్క్ లో. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ బీడ్ కాదు, రియల్ కోరల్. మీకు చూస్తేనే అర్థమవుతుంది. దీస్ ఆర్ 2 mm సైజ్ ఆఫ్ కోరల్స్ అనమాట ఇందులో ఉన్నాయి. ఇది పెట్టేసి సెట్ చేసేసారు, చాలా చాలా బాగుంది. సెట్ లో వచ్చేసి 4 పీస్ వచ్చేస్తాయి, సెట్ ఆఫ్ 4 పీస్. ఇవన్నీ సెట్ ఆఫ్ 4 పీస్. మీరు ఏదైనా గోల్డ్ బ్యాంగిల్స్ లో అయినా పేరప్ చేసేయచ్చు, లేదు ఇంకా దేంట్లో అయినా మనం పేరప్ చేసేయచ్చు. సింగిల్ గా వేసుకున్నా బాగుంటుంది, గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో పెట్టేసి వేసుకున్నా బాగుంటుంది, లేదు సెట్ ఆఫ్ 4 సింగిల్ హ్యాండ్ కి వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకాస్త నేను డిఫరెంట్ గా ట్రై చేస్తాను అంటే మీకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. 1200 ఇది సెట్ ఫర్ ద 4 బ్యాంగిల్స్ కి ఇది ప్రైస్. అండ్ రీసెంట్ గా మనం లాస్ట్ థర్స్డే రోజు బ్లాక్ బీడ్స్ విత్ కోరల్ లో ఒక బెస్ట్ డిజైన్ పోస్ట్ చేసాం. దానికి మీరు మ్యాచింగ్ వేసుకోవాలనుకున్నా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ద బెస్ట్ చాయిస్ అయితే ఒకటి చూపిస్తాను మీకు. దానికి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ కావాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో విత్ దిస్. ఇలా బ్లాక్ స్టోన్ బ్యాంగిల్స్ మధ్యలో వేసేసి అడ్జసెంట్ కోరల్ బ్యాంగిల్స్ వేసుకున్నారనుకోండి, అద్భుత. ఇంకా దాని గురించి మాట్లాడే పని లేదు. ఎంత ఎక్సలెంట్ గా ఉండాలో అంత ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ జనరల్ గానైతే బ్లాక్ బీడ్స్ లో చాలా కోరల్స్ యూజ్ చేసి అయితే బోల్డ్ అని డిజైన్స్ చేస్తూ ఉంటాం మనం. సో అలా సింగిల్ పీస్ ఆఫ్ కోరల్ ఉండొచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ ద డిజైన్. అలా ఏ డిజైన్ కైనా కాన్స్టాంట్ గా కామన్ గా వేసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పేస్తానండి. ఇలా వేసుకుంటే కనుక చాలా డీసెంట్ గా ఉంటుంది. అండ్ ఇంకా కూడా హెవీగా వద్దనుకుంటే మీరు ఇట్లా కూడా సింపుల్ గా పేరప్ చేయొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఈ సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఏంటంటే సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి బ్లాక్ లో. బ్యూటిఫుల్ గా ఉంది, ఎంత నీట్ గా ఎంత న్యాచురల్ గా ఉందంటే సూపర్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is I'll show you some of the beautiful collections in the pendants. పెండెంట్స్ లో చాలా యూనిక్ గా ఉండే కలెక్షన్ చూపించేస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే జడావు పెండెంట్, ప్రీమియం క్వాలిటీ జడావు కుందన్లో పెండెంట్. దిస్ యూ కెన్ యూస్ లైక్ ఎ పెండెంట్ ఆర్ ఎల్స్ ఇది ఓపెనబుల్ అనమాట, స్లైట్ గా ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని అడ్జస్టబుల్ కింద పెట్టేసుకోవచ్చు. అడ్జస్టబుల్ చైన్స్ అంటే కాస్త లావుగా ఉండే చైన్స్ కి కూడా ఇది వేసేసుకోవచ్చు. కింద జస్ట్ ఇలా లేపేసి జెంటల్ గా లేపేసి పెట్టేసుకోవచ్చు. ఇంకొక ఐడియా కూడా చెప్పనా, దీన్ని మీరు హెయిర్ యాక్సెసరీస్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. జస్ట్ యూ క్లిప్ పెట్టేసుకున్నారా అయిపోతుంది. ఎందుకంటే హెయిర్ యాక్సెసరీస్ కి మనం ఎప్పుడో తప్ప వాడము, రెగ్యులర్ గా అయితే హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేయం కదా. ఏదో పర్ఫెక్ట్ అకేషన్ సెట్ అయినప్పుడే హెయిర్ యాక్సెసరీస్ కిందకి సెట్ చేస్తాము. అలాంటప్పుడు మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఓపెనబుల్, సో ఎలాంటి బిగ్ సైజ్ ఆఫ్ బీడ్స్ ఉన్న చైన్ కైనా పేరప్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏదైనా మేకింగ్ చేయించుకుంటామంటే సైడ్ కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు అలా కూడా మేక్ చేసేసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ అలా సింపుల్ గా నల్లపూసలో వేసేసుకోండి, ఎంత బాగుంటుంది. 1 in all అనమాట. అన్నిటిని ఒకే రకంగా యూజ్ చేయాలి అంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. విత్ రీజనబుల్ ప్రైస్ అండి, 790 రూపీస్. మీరు దీన్ని రూబీస్ లో, పర్ల్స్ లో, గ్రీన్స్ లో, బ్లాక్స్ లో, గోల్డ్ చైన్ కి దేనికి వేసిన అద్భుత. 790 ఇస్ ప్రైస్. ఇంకొక బ్యూటిఫుల్ పెండెంట్. ఇవన్నీ ఏంటంటే రేర్ కలెక్షన్స్. డైమండ్ రెప్లికా పెండెంట్ లో ఇది కూడా ఒకటి. మీరు దీన్ని కూడా దేంట్లో ఉంటే దాంట్లో పేరప్ చేయొచ్చు. పర్ల్స్, గ్రీన్స్, బ్లాక్స్, సో మెనీ ఆప్షన్స్ యూ హ్యావ్. డిజైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనిక్. ద స్మూత్నెస్, బ్యూటీ, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మరీ స్మాల్ గా ఏం లేదండి. మీకు 6 mm పర్ల్స్ పడతాయి. ఆ విడ్త్ లో ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నీట్ గా రాయల్ గా ఇది 3D వర్క్ అనమాట. ఫ్లవరింగ్ కూడా మీకు ఎలా వచ్చిందో చూడండి. ఈ బీడ్ మీద మళ్ళీ బీడ్, మళ్ళీ దాని మీద మళ్ళీ ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట. ఫ్లవరింగ్ అంతా వచ్చేసి నీట్ గా పేరప్ చేసిన కలెక్షన్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పెండెంట్. కార్వింగ్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉందండి. రియల్ గోల్డ్ కి ఏ మాత్రం తగ్గని ఫినిషింగ్ అనమాట. ఈవెన్ కెంపు స్టోన్స్ చూడండి ఎంత బాగా వచ్చేసింది అని. సూపర్. అండ్ లక్ష్మీ అమ్మవారు రూప ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ క్రిస్ క్రాస్ గా పెట్టారు కెంపు స్టోన్స్. అండ్ కార్వింగ్ అది చాలా నీట్ గా వచ్చేసింది. గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో సూపర్ అండి. మీరు జస్ట్ ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఇలా వేసేసుకున్నా, ఏదైనా గోల్డ్ చైన్ వేసినా, లేదు అంటే జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ ఆనెక్స్ బీడ్స్ ఉంటాయి కదా, ఈ లైట్ గ్రీన్ ఆనెక్స్, వీటికి వేసిన అద్భుతంగా ఉంటుంది. సింపుల్ బడ్జెట్ లో ఒక మంచి పెండెంట్, దట్ విత్ గోల్డ్ రెప్లికా అనుకుంటే గనక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. దిస్ ఇస్ నాట్ టూ స్మాల్ కూడా కాదండి. మనకి ఇక్కడ 3 ఫింగర్స్ కవర్ అయిపోయింది అంటే, 3 ఫింగర్స్ లెంత్ విడ్త్ వచ్చేసింది అంటే గనక ఆల్మోస్ట్ మినిమం 2 లైన్స్ ఆఫ్ బీడ్స్ కి వేసినా కూడా బాగానే ఉంటుంది. మరి చిన్నగా ఉందేమో అనుకోవడానికి లేదు. సూపర్. 650 ఇస్ అ ప్రైస్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కెంపుల క్వాలిటీ అనేది చాలా బాగా ఇచ్చేసారు. రియల్ గోల్డ్ లో కనుక మనం మేక్ చేయించుకుంటే ఎంత డీసెంట్ గా వస్తుందో అంతే డీసెంట్ గా వచ్చేసింది. ఓకే. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈస్ వన్ మోర్ రేర్ కలెక్షన్స్. అల్టిమేట్ అంటే దీన్ని బ్లాక్స్ లో వేయండి, పర్ల్స్ లో వేయండి, మీరు దేంట్లో అయినా వేయండి. లేదు అంటారా, జస్ట్ గోల్డ్ చైన్ కి వేసేసి, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు, వాళ్ళకి వేసేయండి. మగ పిల్లలకి వేసారంటే అద్భుతం, చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం అకేషన్స్ కి జెంట్స్ కి వెయ్యాలి అంటే, మగపిల్లలకి వెయ్యాలంటే ఎంతసేపు సింగిల్ ఐకాన్ మీద వెళ్ళిపోతాం. ఏంటది, టైగర్ నెయిల్ పెండెంట్ వేస్తున్నాము వెళ్ళిపోతున్నాము. బట్ నేనేమంటున్నానంటే టైగర్ నెయిల్ పెండెంట్ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇది వేసి చూడండి, గోల్డ్ చైన్ కి ఇది వేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని డామినేట్ చేసేస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయండి, ఇది ఎంత వర్త్ఫుల్ అనేది మీకే అర్థమవుతుంది. ఓకే. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. ద నెక్స్ట్ పెండెంట్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దిస్ ఇస్ ఆల్సో పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా పెండెంట్. ఎంత డీటెయిలింగ్, ఎంత బాగుంది కదా. కార్వింగ్ కానీ, ఈ మిడిల్ స్టోన్ యూజ్ చేసిన కెంపు, ఎమరాల్డ్ అండ్ కిందికి యూజ్ చేసిన బీడ్స్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్ అండి. మరి హోల్ కూడా చిన్నగా ఏం లేదు, 4mm పర్ల్స్ పడతాయి ఇందులో. మీరు దేంతో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. దీనికి అడిషనల్ గా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇలాగా ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. చాలా మటుకు ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పడితే కొంతమందికి ఇష్టపడరు, కొంతమంది ఏమో ఓన్లీ బిగ్ సైజ్ ఇష్టపడతారు. ఇది అలా కాకుండా స్టడ్ లాగా కాకుండా ఇయర్ రింగ్ లేకుండా జస్ట్ వచ్చేసి కిందికి డ్రాప్స్ వచ్చేసాయి కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి ఇష్టపడతారు అని నేను అనుకుంటున్నాను. అండ్ బడ్జెట్ ఆల్సో వెరీ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. మంచి రీజనబుల్ బడ్జెట్ లో గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. హ్యాపీ టు పర్చేస్ వితౌట్ ఎనీ బర్డెన్ టు ఎనీవన్. అంతే, అంత సింపుల్ బడ్జెట్ లో మంచి మంచి కలెక్షన్స్ కొనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ విల్ గో విత్ ఇయర్ రింగ్స్. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ తో చూపించేస్తాను మీకు. ఇవేంటి చెప్పండి, కనిపెట్టారా? ఇవి రియల్ సీజెట్స్, డ్రాప్ షేప్ లో ఉండే గ్రీన్ రియల్ సీజెట్స్. ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పర్ల్, దట్ ఈ షేప్ లో పర్ల్ అనేది కొంచెం రేర్ కదా. ఎంత బాగున్నాయి అసలు కలెక్షన్స్. చూడగానే ముందైతే నేను పెట్టుకుంటాను తర్వాత మాట్లాడుకుందాం కానీ అని ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఏది రెగ్యులర్ కలెక్షన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎంటైర్లీ డిఫరెంట్ గా చూస్ చేసుకొని, మింట్ గ్రీన్, డార్క్ గ్రీన్, పర్ల్ కాంబినేషన్ లో మోర్ నెంబర్ ఆఫ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని కూడా ఇలాగే ఉంటాయి కదా. ఎంత బాగున్నాయో. జస్ట్ సింపుల్ గా క్యాజువల్ గా పెట్టేసుకోండి అంతే, ఇంకేం మాట్లాడే పని లేదు. సెట్ సంగతి తర్వాత. ఎందుకు అంటారా, ఇందులో ఏవో ఒక సెట్స్ కి ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. గ్రీన్స్ లేకుండా ఎవరు ఉండరు, పర్ల్స్ లేకుండా ఎవరు ఉండరు. ఇంకా లేటెస్ట్ గా విక్టోరియన్ లోనైతే ఈ మింట్ గ్రీన్ ఊపేస్తుంది. సో దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే విక్టోరియన్ లో జనరల్ గా ఏంటంటే బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. సో అందరికి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడతారా అంటే కొంతమంది పడతారు, కొంతమంది పడరు కదా. సో ఆ కేటగిరీ ఆఫ్ దాంట్లో చూసుకున్నా, లేదు క్యాజువల్ గా పెట్టుకుంటాం అనుకున్నా కూడా మీరు ఇది హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. పుష్ బ్యాక్ వచ్చేసింది, లైట్ వెయిట్ గా ఉన్నాయి. ఆహా ఎంత బాగున్నాయో అసలు. అండ్
490 is the price for each piece. Such a lovely collections అండి ఇవన్నీ కూడా. మీరు 2 పీసెస్ ఇందులో ఎట్ ఎ టైం ఆర్డర్ చేస్తే కనుక ఐ విల్ రెడ్యూస్ ద ప్రైస్ స్టిల్, ఇంకా నేను రెడ్యూస్ చేస్తాను. ఇదే కేటగిరీలో కనుక మీరు 2 పీసెస్ కనుక పర్చేస్ చేస్తే ఐ రెడ్యూస్ ద ప్రైస్. ఓకే, సూపర్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. అండ్ నెక్స్ట్ మీకు డైమండ్ రెప్లికాలో నేను ఎందుకు దీనికి ఫిదా అయిపోయాను అంటే, వన్ థింగ్ ఈజ్ స్టోన్, ద అదర్ థింగ్ ఈజ్ ఫినిషింగ్, అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ద డిజైనింగ్. ఇన్ జనరల్గా ఇది మనం ఎక్కువగానైతే డైమండ్ కలెక్షన్లో ఈ ఇయర్ రింగ్స్ విపరీతంగా చూస్తాం. డైమండ్లో ఒక సింపుల్ దిద్దు చూపించండి అంటే ఫస్ట్ ఇదే చూపిస్తారు. ఎస్, సో దట్ ఈస్ ద ఫస్ట్, దానికి 100 మార్కులు వేయచ్చు డిజైనింగ్కి. నెక్స్ట్ అల్టిమేట్ ఏంటి, పాలిషింగ్ ఎలా ఉంది, దానికి 100 మార్కులు వేయచ్చు. నెక్స్ట్ అల్టిమేట్ స్టోన్ క్వాలిటీ. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ మీరు దీని వెనక వైపు చూడకపోతే గనక ఇది రియల్ డైమండ్ కి పోటీ పడేలాగానే ఉంది. నిజం చెప్తున్నారంటే నేను నిజమే చెప్తున్నా. మీరు రండి స్టోర్ కి, విజిట్ చేయండి, చూడండి. బట్ బిఫోర్ యూ స్టార్ట్ ద యూ షాపింగ్, కమ్ విత్ ఎ స్క్రీన్ షాట్. మీరు కాస్త స్క్రీన్ షాట్ తో వస్తే నాకు మీకు హ్యాపీగా అయిపోతుంది షాపింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళు టెలికాస్ట్ చేస్తాను, మీరు ఎప్పటికో 1 మంత్ వచ్చేసి డైమండ్ లో స్టడ్స్ చూపించండి అంటే ఏ డిజైన్ నేను అడుగుతాను. ఆ రోజు చూపించారు కదా ఆ డిజైన్ అంటే నాకు గుర్తుండదు. సో నేనేమంటున్నాను, యూ కమ్ టు ద స్టోర్. మీకు మీకు అందుబాటులో ఉంటే రండి, స్టోర్కి రండి, వచ్చి చూసి తీసుకోండి. అందుబాటులో లేము అంటే నా మాటలు నమ్మండి. దిస్ ఇస్ అ ఫైన్ ఇన్ క్వాలిటీ. చెప్తున్నాను కదా, ఓపెన్ గా చెప్పేస్తున్నాను. దీస్ ఆర్ ద బెస్ట్ 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 కలెక్షన్స్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. రియల్ గోల్డ్ కి రెప్లికా అంటే 100% నేను రియల్ గోల్డ్ కి రెప్లికా అనే చెప్పేస్తాను. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ ద క్వాలిటీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్, రీజనబుల్ బడ్జెట్ లో రీజనబుల్ సెట్స్ అంటే ఇవే. ఇంకా దాని గురించి మాట్లాడే పని, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, ద నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను, అలాగే చూస్తూ ఉండండి. ఇదిగోండి, మీ దగ్గర ఎంత మందికి అన్కట్స్ లో రియల్ గోల్డ్ లో సెట్స్ ఉండి ఇయర్ రింగ్స్ చేసుకోలేని వాళ్ళందరూ ఉంటారు కదా, మీరు ఇదంతా కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. నిజంగా రెప్లికా అంటే కింద అల్లిందంతా కూడా సరోస్కి పళ్ళు, అంటే నేను ఇంటెన్షనల్ గా అల్పించేసాను. అంటే ఇదంతా కూడా కుందన్, వైట్ లో కుందన్. యాక్చువల్ గా మీకు ఇది ఒక్కటే ఇవ్వాలి, బట్ నేను అడిషనల్ గా ఇది యాడ్ చేస్తాను. ఇది కాకుండా మీ దగ్గర గోల్డ్ రెప్లికా చేంజబుల్ స్టడ్స్ ఉంటాయి కదా, వాటికి తీసేసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. లేదు అంటే చేంజబుల్ ఇవి ఉంటాయి, స్టడ్స్ ఉంటాయి ఇలా హుక్ కాకుండా, అలా వాటికి వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఎందుకు దీని మీద ఇంత ఫోకస్ చేశాను ఈ పర్టికులర్ స్మాల్ పీస్ మీద అంటే, ఇక్కడ కార్వింగ్, డీటెయిలింగ్, కుందన్ సెట్టింగ్ అండ్ పర్ల్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా వచ్చేసింది. యూ కెన్ సీ, నిజంగా రియల్ గోల్డ్ లానే మీరు ఫీల్ అయిపోవచ్చు, అంత బాగుంది. అంటే దాని తగ్గట్టుగా, అంటే సపోజ్ ఇప్పుడు మీకు రూబీస్ లో కావాలనుకోండి, రూబీస్ లో అల్లిచ్చేస్తాను. లేదు కొరల్స్ లో కావాలనుకోండి, కొరల్స్ లో అల్లిచ్చేస్తాను. సో నేనేమంటున్నాను, మీ దగ్గర చేంజబుల్ ఏదైనా స్టడ్ ఉంటే కనుక దానికి హ్యాపీగా పేరప్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు అంటే దీనికి ఇలా వేసేసుకోండి, సూపర్ గా ఉంటుంది. రైట్ నౌ దీన్ని సరోస్కి పర్ల్స్ తో కస్టమైజ్ చేసి ఇచ్చాను. మీరు దేనికంటే దానికి వేసేసుకుంటారు అన్నట్టుగా, ఎలాంటి సెట్స్ కానీ ఇంకా వేటికైనా వేసుకుంటారు అన్నట్టుగా కింద అంతా కూడా 2.5 mm సరోస్కి పర్ల్తో పేరప్ చేసేసాం. పర్ల్స్ అయితే జనరల్ గా అన్నిటికీ వచ్చేస్తుంది అన్నట్టుగా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై కుందన్ లో ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇదంతా మంచి గ్రీన్ కలర్, గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన కుందన్ ఇదంతా కూడా. అండ్ కిందికి అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి, విత్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఎంత నీట్ గా ఉందంటే ఎలాంటి గ్రీన్స్ మీదకైనా మీరు పెట్టేసుకోవచ్చు. ఓన్లీ గ్రీన్ బీడ్స్ ఉంటాయి కదా, అలా వాటి మీదకి పేరప్ చేయొచ్చు. లేదు అంటారా, జస్ట్ ఇయర్ రింగ్స్ తోనే సరిపెట్టేసుకోండి, ఎంత బాగుంది. అంటే కొన్ని పర్టికులర్ డ్రెస్సెస్ కి మనం సెట్స్ వేయలేం కదా, అలాంటప్పుడు ఇయర్ రింగ్స్ తో పేరప్ చేయండి, ఎంత బాగుంటాయి అసలు ఇవన్నీ. ఇదిగోండి రూబీ కలర్ వచ్చేసింది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఇయర్ రింగ్స్ తో సెట్స్ తో ఇయర్ రింగ్స్ కి సంబంధం లేదండి, ఎన్ని ఇయర్ రింగ్స్ అయినా కొనేసుకోవచ్చు. అండ్ ఏ డ్రెస్ మీదకైనా సెట్ తో సంబంధం లేకుండా ఇయర్ రింగ్స్ తో పేరప్ చేయొచ్చు. ఒక సింపుల్ ఇయర్ రింగ్స్, ఒక చిన్న బ్రేస్లెట్ పెట్టేసుకొని ఎంత పెద్ద పార్టీస్ కన్నా వెళ్ళొచ్చు.
కావాలంటే చూడండి ఒకసారి ఎంత నీట్ గా ఉంటుంది అని. అండ్ ఆ వీటి ప్రైస్ వచ్చేసి 790 రూపీస్ ఈచ్ పీస్, నాట్ ఫర్ ద కాంబో కాదు. 790 ఫర్ ద గ్రీన్ అండ్ 790 ఫర్ ద రూబీ. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈస్ బిగ్ సైజ్ ఆఫ్ ద బుట్టాస్ విత్ లైట్ వెయిట్. ఎంత బాగున్నాయో కదా, చూడగానే హెవీగా ఉన్నాయి కదా, కానీ లైట్ వెయిట్ గా ఉన్నాయండి. మీరు మంచి వెడ్డింగ్ సీజన్ కి అయితే ఇది హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. కింద ఎన్ని పర్ల్స్ అల్లరో చూడండి, గుత్తులు గుత్తులుగా. అండ్ మధ్యలో గ్రీన్స్ తో టచ్అప్ వచ్చేసింది. కార్వింగ్ అనేది, డీటెయిలింగ్ అనేది చాలా రాయల్ గా, చాలా నీట్ గా వచ్చేసింది. అండ్ టాప్ కి బాటమ్ కి మధ్యలో ఒక పీస్ వచ్చేస్తుంది. రెగ్యులర్ బుట్ట అయితే ఏముంటుంది చెప్పండి, పైన ఒక స్టడ్ కింద ఒక బుట్ట ఉంటుంది. ఇది అలా కాకుండా డిఫరెంట్ గా వచ్చేసింది అనమాట. ఈవెన్ పైన స్టడ్ ని కింద బుట్టాను కలుపుతూ ఇంకొక నక్షి పీస్ తో జాయింట్ వేసేసరికి ఎంత రాయల్ గా ఉన్నాయంటే, మీ వెడ్డింగ్ సీజన్ కి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బుట్ట అని నేను చెప్పేస్తాను. అంత రాయల్ గా, అంత నీట్ గా ఉంది, సూపర్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది బ్యాక్ స్క్రూ వచ్చేసింది, పుష్ బ్యాక్ కాదు, స్క్రూ బ్యాక్ వచ్చేసింది. హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అండి. ఎలాంటి టెంపుల్ జ్యువెలరీ మీదకైనా ఇది పెట్టేసుకోవచ్చు. మనం ఊహించినంత బరువుగా అయితే లేదు, కొంచెం బరువుగా అయితే ఉంది, ఎందుకంటే నక్షి వర్క్ వచ్చేసింది, పర్ల్స్ లో వచ్చేసింది. బట్ ఏది ఏమైనా గోల్డ్ లో కనుక మనం చేయించుకుంటే ఎంత బరువు ఉందో అంత బరువు అసలు లేదు, ఉండదు. గోల్డ్ తో పోలిస్తే చాలా చాలా లైట్ వెయిట్. ఇన్ జనరల్ గా చాలా పర్ల్స్ గుత్తులుగా వేశారు కాబట్టి కొంచెం బరువుగా ఉంది. అలా అని క్యారీ చెయ్యలేము అని నేను చెప్పలేను, హ్యాపీగా క్యారీ చేయొచ్చు. 990 ఇస్ ద ప్రైస్. మీకు ఒక అతి క్యూటెస్ట్ ఇయర్ రింగ్స్ చూపించేస్తాను సింపుల్ బడ్జెట్ లో. దిస్ ఈజ్ వైట్ విత్ బ్లాక్, వైట్ విత్ బ్లాక్. ఇదంతా చూడండి, మీరు ఈ ఫ్రేమ్ వర్క్ చూడండి, సేమ్ గోల్డ్ రెప్లికా లానే ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, ఈ చుట్టూ ఈ చక్కనం ఉంది కదా, దీంతో ఏంటంటే ఇట్ సీమ్స్ టు బి రియల్ గోల్డ్, నో డౌట్. అంత బాగుంటుంది. అయితే ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్ కి వైట్ కాంబినేషన్ లో ఇచ్చాము, జనరల్ గా బ్లాక్ బిట్స్ కి పేరప్ చేస్తారు అని. ఓకే, దిస్ ఈస్ బ్లాక్ విత్ వైట్. అండ్ అనదర్ సేమ్ పీస్ వచ్చేసి మళ్ళీ వైట్ కి వైట్ కాంబినేషన్ లో వచ్చేసాం. దేనికి అదే బాగుందండి, దేనికి అదే బాగుంది. దీనికి ఇదే బాగుంది, దీనికి ఇదే బాగుంది. చూసుకోండి ఎంత బాగుంది అని. ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీస్ వచ్చేసి 390 పెడతాయి. మీరు అదే కాంబో పెట్టుకున్నారు అనుకోండి, ఇంకా ప్రైస్ తగ్గిస్తారు. సేమ్ దాంట్లో మీరు ఇంకా 2 పీసెస్ కనుక ఆర్డర్ చేసేస్తే ప్రైస్ తగ్గుతుంది. ఇది పర్పుల్ కి విత్ పర్పుల్ మొనాలిసా వచ్చేసి. ఓకే, సూపర్ అంటే సూపర్. ఈ చెక్కనం అది నీట్నెస్ సూపర్ అండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, ఈచ్ పీస్ వచ్చేసి 390 రూపీస్ పడుతుంది. ఈచ్ పీస్ వచ్చేసి 390, ఐదర్ పర్పుల్ ఆర్ రూబీ ఆర్ వైట్ బ్లాక్, వైట్ విత్ వైట్, ఏదైనా సరే 390. మీరు ఇందులోనే సేమ్ కలెక్షన్ లో కనుక 2 or 3 పీసెస్ అలా తీసుకుంటే కనుక ఐ విల్ రెడ్యూస్ ద ప్రైస్. ఓకే, అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏం చూపించాలి అంటే, దిస్ ఈజ్ అ ఫుల్ గోల్డ్ లో దిద్దులు కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ప్రోడక్ట్ చాలా స్మూత్ గా ఉంది, రెగ్యులర్ గా లేదు. ఎందుకు అంటే ఇంజనరల్ గా కొంతమంది ఫుల్ గోల్డ్ లో అడుగుతారు, ఫుల్ గోల్డ్ లో ఐటమ్స్ రావండి, చాలా తక్కువ వస్తాయి. ఎందుకు రావు అంటే వస్తాయి కానీ అది వర్క్ రఫ్ గా ఉంటుంది. వర్క్ రఫ్ గా ఉన్నప్పుడు ఏంటంటే అది 1 గ్రామ్ అని తెలిసిపోతుంది. ఇక్కడ నేనేమంటున్నాను, ఇది అలా లేదు. మధ్యలో యూజ్ చేసిన కెంపు స్టోన్ కూడా బాగుంది, చుట్టూ అవుట్ లైన్ కార్వింగ్ కూడా బాగుంది, అండ్ పర్ఫెక్ట్ గోల్డ్ పాలిష్. రెడ్ పాలిష్ అలా లేదు, మన గోల్డ్ లో చేయించేసుకొని దిద్దులు పెట్టుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది, నీట్ గా ఉంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అద్భుతమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ subscribe the channel, kindly forward this video to your friends and like the video. Thank you so much.